నీ లైఫ్ ఎసుంటుందంటే కేసీఆర్ కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. ఆయన బీఫామ్ ఇస్తేనే నువ్వు ఎంపీ 2 సార్లు అయినా, ఆయన బీఫామ్ ఇస్తేనే ఎమ్మెల్యే. నీ బలహీనతలు నీకున్నాయి రాజకీయంగా. కానీ ఇప్పుడు నువ్వేమంటున్నావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పరిపాలన పరంగా విమర్శిస్తూ ఆయన చేంజ్ చేసుకోండి అని నువ్వు అంటావు. నువ్వే చెప్పనీకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చేంజ్ చేసుకోండి అని సలహా ఇచ్చేంత పర్సనాలిటీ నీది కాదు, ఆ కెపాసిటీ నీకు లేదు. ఎందుకంటే 2 సార్లు ఎంపీ ఉన్నా, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నా, నువ్వు కేసీఆర్ దగ్గర ఒక అటెండర్కి నిలబడాల్సిందే నీ పొలిటికల్ లైఫ్. నువ్వు ఒక ఎమ్మెల్యే ఉన్నావు, అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించాలి అనే ప్రయత్నం నువ్వు చేశారు ఇక్కడ.